అండి ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను. ఇది చూసారంటే ఇది మనకి మినీ కరెంట్ కుక్కర్ లాగే పనిచేస్తుంది. దీనిలో కావాలంటే మనం అన్నం వండుకోవచ్చు, పప్పు పడేసుకోవచ్చు, ఒట్టిపప్పు ఉడికించుకోవచ్చు, అలాగే మనం ఏమైనా పులుసులు అవి కూడా పెట్టుకోవచ్చు. లేదు మిల్క్ కూడా కాచుకోవచ్చు, ఇందులో బాయిల్ చేసుకోవచ్చు. మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఇక్కడ బాయిల్ కూడా ఉందండి. చూస్తే బాయిల్ ఉంది, కీప్ వామ్ ఉంది, అలాగే హీట్ అప్ ఉంది. చూసారు కదా, బాయిల్ చేసుకోవచ్చు. కాకపోతే మనం బాయిల్ చేసేటప్పుడు పప్పు అది రైస్ అది ఉడికించేటప్పుడు మనం మూత పెట్టకూడదు. మూత పెడితే పొంగిపోతుందండి. మూత పెట్టకుండా మనం జాగ్రత్తగా పక్క నుండి చేసేసుకోవాలి. ఇది చూడడానికి అయితే మటుకు చాలా ఉపయోగంగా ఉందండి. మనకి గమ్ముని గ్యాస్ అయిపోయినా చేసినా ఇందులో మిల్క్ అది పెట్టుకోవచ్చు, అలాగే కాఫీ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో మినీ సైజ్ కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, అలాగే ఇందులో హాట్ వాటర్ వాడుకోవచ్చు, హాట్ వాటర్ కూడా పెట్టుకుని వాడుకోవచ్చు. నేను 3 వంతులు దీన్ని కరోనా టైంలో హాట్ వాటర్ మనం ఇది ఆవిరి పెట్టుకునే వాళ్ళం కదా. కరోనా టైంలో ఆవిరి పెట్టుకోవాలనేవారు. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇందులో పెట్టి ఆవిరి పెట్టేసుకునే వాళ్ళం. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ ఆవిరి పెట్టుకునే ఆ కింద సాల్ట్ వాటర్ చేరిపోద్ది కదా, కొంచెం సాల్ట్ వాటర్లో ఉన్న అది అలా అట్టకట్టింది. మేము దీనిలో 3 వంతులు అయితే ఆవిరి పడడానికి వాడేసాము. ఇది మెయిన్ నేను యూజ్ చేసేది దేనికంటే హాట్ వాటర్ పెట్టుకోవడానికి, అలాగే అప్పుడప్పుడు వినాయక చవితి అలాంటిటప్పుడు మనం ఉండ్రాలు అవి చేస్తాం కదా. ఆ ఉండ్రాలు అవి చేసినప్పుడు కింద వాటర్ పెట్టి పైన దానికి ఇది ఇచ్చాడండి గిన్నె. ఈ గిన్నెలో మనం ఉండ్రాలు అవి పెట్టి ఆవిరి పెట్టుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఆవిరి పెట్టుకోవచ్చు. దానికి చాలా ఉపయోగంగా ఉంది. ఉండ్రాలు కానీ, కజ్జికాయలు కానీ, జిల్లెడికాయలు చేస్తాం కదా, అవి పప్పు ఉండ్రాళ్ళు ఏదైనా మనం ఆవిరి పెట్టుకునేవి ఏవైనా ఇందులో పెట్టుకుంటే సరిపోద్ది. అలాగే మినీ ఇడ్లీ ప్లేట్ కూడా ఇందులో పెట్టి మనం ఇడ్లీ చేసుకోవచ్చు, ఆవిరి పెట్టుకోవచ్చు. కాకపోతే 1-2 ఇడ్లీ పాత్రలే పెట్టవలసి వస్తుంది. నా దగ్గర మినీ ఇడ్లీది కూడా సరిగ్గా ఇంతదే ఉందండి. అది కూడా ఇందులో పెట్టి నేను ఆవిరి పెడుతూ ఉంటాను. మా అబ్బాయికి సాంబార్ ఇడ్లీ అది కావాలంటే దానికి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కింద వాటర్ పోస్తాం, దీని మీద మనం అలాగే వెజిటబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు. కింద ఆవిరి పెట్టి దీనిలో వెజిటబుల్స్ అవి కూడాను ఇది బాగా అయితే ఉపయోగంగా ఉంది. అలాగే దీన్ని ఆవిరి పెట్టుకోవచ్చు. ఆవిరితో పాటు మనం పప్పు అవి కూడా ఉడికించుకోవచ్చు బాగాను. చూస్తారు కదా, ఇలాగా మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ఇందులో బాయిల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వాటర్ పోస్తే మనకి తొందరగా బాయిల్ అయిపోద్దండి. సరిగ్గా సెకండ్లో చాలా స్పీడ్గానే మనకి బాయిల్ అయిపోతుంది. చూడండి, ఇలా వాటర్ పోసామనుకోండి, మనం ప్లగ్ ఆన్ చేస్తే అలా లైట్ వెలుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం హైలో పెట్టుకున్నాం, బాయిల్లో పెట్టాను. చూసారా, సౌండ్ కూడా వస్తుంది. వెంటనే మనకి సౌండ్ స్టార్ట్ అయిపోతుంది. తొందరగా బాయిల్ తొందరగా వాటర్ వేడెక్కిపోతుంది. చూడండి అప్పుడే డ్రాప్స్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడే కదా వాటర్ పోసాను. చాలా స్పీడ్గా వేడెక్కుతుంది. కానీ పప్పు అవి ఉడికించేటప్పుడు మటుకు మనం కదుపుతూ ఉడికించాలండి. తొందరగా మారుతుంది కూడా, ఎందుకంటే స్టీల్ది కదా. చూడండి అప్పుడే వాటర్ బాయిల్ ఎక్కిపోయింది. చూసారు కదా, ఇలాగ మనకి తొందరగా ఉడుకుతున్నాయి ఇందులో ఏదైనా సరే. చూసారా, చాలా స్పీడ్గా అవుతుంది. అలాగే ఇప్పుడు దీని మీద ఇది పెట్టి మనం ఏమైనా పెడితే బాయిల్ అవుతాయి తొందరగాను. దీనిలో మనం బాయిల్ అయ్యేవి ఏవైనా వెజిటబుల్స్ అవి పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుందండి, యూజ్ అవుతుంది మనకి. ఇది వేడి నీళ్ళకి కూడా తాగడానికి అట్లకి వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు. సూపర్ ఉంది. చూసారా, 1 సెకండ్లోనే వేడెక్కిపోయింది. నేను ఆఫ్ చేస్తే తొందరగా వేడెక్కుతుంది. దీనిలోనే మేము కరోనా మొత్తం దీనిలోనే ఆవిర్లు కూడా పెట్టుకున్నాం. ఆవిరి పెట్టేది ఇంకా కొనేలేదు. చూసారు కదా, ఇలాగా చాలా బాగుంది. ఇది యూజ్ఫుల్గా ఉంది. ట్రై చేయండి అందరూ కూడాను. థ్యాంక్ యూ.